16 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి నగదును స్వాధీనం చేసుకుని నలుగురు దొంగలను రిమాండ్కు తరలించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శంకరంపేట పోలీస్ స్టేషన్లో రామాయంపేట సిఐ వెంకట్రాజగౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి అతివేగంగా కారు స్పీడ్ పెంచారని అన్నారు. కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నెల 9న కాజాపూర్ గ్రామంలో ఇటీవల చిగుళ్ల మల్లయ్య ఇంట్లో చోరీ చేసినట్లు, బంగారు ఆభరణాలు అమ్మడానికి హైదరాబాద్ వెళుతున్నట్లు దొంగలు ఒప్పుకున్నారని తెలిపారు. కాజాపూర్ గ్రామానికి చెందిన నలుగురు దొంగలు చిగుళ్ల మైపాల్, చిగుళ్ల కర్ణాకర్, కరకంటి మహేష్, పర్ష భూపాల్ వద్ద నుండి 13 తులాల బంగారం, కిలో వెండి, 1,24,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకుని దొంగలను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. హలో పోలీస్ స్టేషన్ ఇంకేడవా ఇప్పుడే వచ్చిన బ్యాగ్ బాగాలేదు కదా. 8వ తారీఖు నాడు శంకరంపేట మండల కాజాపూర్ గ్రామంలో చిగుళ్ళ మల్లయ్య అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు ఒక భారీ చోరీ జరిగింది. దీంట్లో ఒక 13 తులాల బంగారము, తర్వాత మొత్తము ఒక 955 గ్రాముల వెండి ఆభరణాలు, అదేవిధంగా 1,10,000 రూపాయల క్యాష్ అనేది దీంట్లో చోరీ కావడం జరిగింది. దీని విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇది చోరీ చేస్తారు. అక్కడికి మా సిఐ గారు, రామాయంపేట సిఐ గారు వెంకటరాజగౌడ్, తర్వాత అదేవిధంగా ఎస్ఐ నారాయణ, వాళ్ళ టీము అంతా కూడా దీన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి, నేరస్థలాన్ని పరిశీలించి, ఆ తర్వాత కూడా టీమ్స్ ఫామ్ చేసేసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఊరికి సంబంధించిన ఒక 4 వ్యక్తులు, చిగుళ్ళ మహిపాలు, కరుణాకర్, అదేవిధంగా మహేష్, తర్వాత భూపాల్ అనే వ్యక్తుల్ని నేరస్తులుగా ఐడెంటిఫై చేయాలి.